మొన్న బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో భారీ బాంబు దాడి జరిగింది. అంతకుముందు పీఓకేలో భగ్గుమంది. పోలీసులు ఆందోళనలను ఉక్కుపాదంతో అణిచివేశారు. నిన్నటికి నిన్న ఖైబర్లో టీటీపీ దాడుల్లో 11 మంది సైనికులు చనిపోయారు. లాహోర్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టి మార్చాలి. అందుకు పాకిస్తాన్కున్న ఒకే ఒక ఆప్షన్ భారత్. పాకిస్తాన్లో ఏం జరిగినా భారత్పై బట్ట కాల్చి పడేయడం ఇస్లామాబాద్కు అలవాటే. ఇప్పుడు కూడా అదే పని చేస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ ద్వారా భారత్ ప్రతీకారం తీర్చుకునేందుకు యత్నిస్తోందంటూ పాక్ రక్షణ మంత్రి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాక్ను దెబ్బతీయడానికి భారత్ కుట్రలు పన్నాల్సిన అవసరం ఉందా? దేశంలో పరిస్థితులు విషమిస్తే భారత్పై పాక్ నోరు పడేసుకోవాల్సిందేనా? పాకిస్తాన్ పాలకుల తీరు ఎందుకు మారడం లేదు? వాచ్ ది స్టోరీ. పాక్ పై భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? తాలిబన్లతో పాక్ పై ఢిల్లీ దాడి చేయిస్తోందా? భారత్ను విమర్శించడం పాక్ వ్యూహమా? పాకిస్తాన్ భారత్ పశ్చిమ సరిహద్దుల్లో ఉన్న ఈ దేశం అల్లకల్లోలంగా మారుతోంది. పాకిస్తాన్లో ఉన్న 4 రాష్ట్రాలు 4 సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ను రాజకీయ ఆర్థిక సంక్షోభం నిండా ముంచుతున్నాయి. ఫలితంగా ఆ దేశం అస్థిరత్వంలో మగ్గుతోంది. ముందుగా పీఓకేను తీసుకుందాం. గత 2 వారాలుగా పీఓకేలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. పీఓకేలోని ముజఫరాబాద్, రావల్కోట్, బాగ్, కోట్లీ, డడ్యాల్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై ప్రజలు బైఠాయించారు. కనీస మౌలిక వసతులైన తాగునీరు, విద్యుత్ సరఫరా చేయాలని, అసెంబ్లీ సీట్లను శరణార్థులుగా కేటాయించడంపై నిరసనలు తెలిపారు. పాకిస్తాన్ తమ వనరులను దోచేస్తోందంటూ మండిపడ్డారు. ఈ నిరసనలపై పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. పలుచోట్ల ప్రజలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 12 నుండి 46 మంది చనిపోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే పీఓకే భగ్గుమంటోంది. గాజా ఒప్పందానికి నిరసనగా 2 రోజుల నుంచి పంజాబ్లో తెహ్రీక్-ఏ లబ్బైక్ పాకిస్తాన్ టీఎల్పీ ఇస్లామాబాద్ పాదయాత్రతో ఆందోళనకు పిలుపునిచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు రోడ్డెక్కారు. లాహోర్లో ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో 12 మంది టీఎల్పీ కార్యకర్తలు చనిపోయారు. యాక్షన్లోకి పాకిస్తాన్ సైన్యం దిగింది. పంజాబ్లోని జాతీయ రహదారులన్నింటినీ బ్లాక్ చేశారు. ఇస్లామాబాద్, రావల్పిండితో సహా పంజాబ్ రాష్ట్రమంతటా ఇంటర్నెట్ను నిలిపివేశారు. ఇస్లామాబాద్, రావల్పిండిలో కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పలువురు టీఎల్పీ నాయకులను పోలీసులు నిర్బంధించారు. టీఎల్పీ చీఫ్ ఇంటిపై సైన్యం దాడి చేసింది. 3 రోజుల క్రితం బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ BLA బాంబు దాడికి దిగింది. బలూచిస్తాన్లో ఆర్మీ పెద్ద ఎత్తున ఆపరేషన్లను చేపడుతోంది. స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. మరోవైపు BLA పలు సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ అంతటా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖైబర్ పఖ్తూన్ఖ్వా మాత్రం బాంబుల మూతతో హోరెత్తుతోంది. ఒకవైపు తెహ్రీక్-ఈ తాలిబాన్, పాకిస్తాన్ టీడీపీ గ్రూపులు దాడులు చేస్తోంది. సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులు, బాంబులతో రెచ్చిపోతోంది. ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ చేసిన వైమానిక దాడులకు నిరసనగా టీటీపీ తాజాగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 11 మంది సైనికులు చనిపోయారు. ఆఫ్ఘన్పై వైమానిక దాడులు చేయడంతో సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2022 నుంచి పాకిస్తాన్లో దివాలా పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో అప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అంతో ఇంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, IMF, వరల్డ్ బ్యాంక్, ADB వంటి అంతర్జాతీయ సంస్థలు రుణాలను ఇచ్చాయి. దీంతో పాకిస్తాన్ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2023 తర్వాత ఆహార ధరలు తగ్గినా సామాన్యులకు అందుబాటులోకి మాత్రం రాలేదు. చాలా మంది ఆకలి కేకలతో అల్లాడుతున్నారు. 2022లో ఇమ్రాన్ ఖాన్ను పదవి నుండి ఆర్మీ, ప్రతిపక్షాలు కుట్ర పన్ని దించేశాయి. నాటి నుంచి ఆ దేశంలో రాజకీయాలు దిగజారిపోయాయి. తరచూ ఆందోళనలతో PTI హోరెత్తింది. పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఎంతలా ఉందంటే ఆ దేశంలో ఇప్పటికీ ప్రజలు ఎన్నుకున్న ఏ ప్రధాని పాక్లో 5 ఏళ్ల పాటు కొనసాగలేదు. 1947లో పాకిస్తాన్ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశంలో 3 సార్లు మిలిటరీ తిరుగుబాటు జరిగింది. ఆ తర్వాత 25 ప్రభుత్వాలు మారాయి. అంటే రాజకీయాలు ఆ దేశంలో ఎంత దారుణంగా ఉంటాయో ఇట్టే అర్థమవుతోంది. ఆ దేశంలో ఎలాంటి సంక్షోభం నెలకొన్నా పాకిస్తాన్ మిలిటరీ పాలకులు భారత్ను నిందించడం పరిపాటిగా మారింది. ఇప్పుడు కూడా ఆ దేశంలో నెలకొన్న సంక్షోభాలకు కారణం భారతేనని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్
ఆసిఫ్ విమర్శించాడు. పాకిస్తాన్ను అస్థిరపరిచేందుకు ఆఫ్ఘనిస్తాన్ను భారత్ ఉసుగొల్పుతోందని ఆరోపించాడు. భారత ఆదేశాల మేరకే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో దాడులు జరుగుతున్నాయని కారు కూతలు కూశాడు. గతంలో భారత్ ఓటమి చెందిందని ఆసిఫ్ చెప్పాడు. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కాబుల్ ద్వారా పాకిస్తాన్ను బెదిరించాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇతగాడు హెచ్చరించాడు. అసలు భారత్ ఎప్పుడు ఓటమి చెందిందో మాత్రం పాక్ రక్షణ మంత్రి అస్సలు చెప్పడు. మే 7న ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర కోటలను భారత్ బద్దలు కొట్టింది. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్ వందల డ్రోన్లు, మిసైళ్లతో ఎదురుదాడికి దిగింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. ఆ తర్వాత పాకిస్తాన్ సైనిక ఎయిర్ బేస్లను భారత్ టార్గెట్ చేసింది. బ్రహ్మోస్ దెబ్బకు పాక్ భయంతో వణికిపోయింది. యుద్ధాన్ని ఆపోయండి బాబోయ్ అంటూ మొత్తుకుంది. పాపం పాకిస్తాన్ రక్షణ మంత్రి కలలో భారత్ ఓడిపోయిందని కనిపించిందేమో. పాకిస్తాన్ను బెదిరిస్తూ ఆఫ్ఘన్ మంత్రి వ్యాఖ్యలు చేయడమేమిటని ఖ్వాజా ఆసిఫ్ ప్రశ్నిస్తున్నాడు. భారత్ కావాలనే తాలిబన్లతో తమపై దాడి చేస్తోందని ఆరోపిస్తున్నాడు. నిజానికి పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఉగ్ర దాడులను, తిరుగుబాట్లను, నిరసనలను అడ్డుకోలేక నిస్తేజంగా మారిపోయింది. అత్యంత శక్తివంతమైన ఆర్మీ చీఫ్, దేవుడి సామ్రాజ్య రక్షకుడైన ఆసిఫ్ మునీర్ బంకర్లో దాక్కున్నాడు. పాకిస్తాన్లో జరిగే నిరసనలు, ఉగ్రదాడులు, తిరుగుబాట్లకు భారత్ను ఎలా నిందించాలోనని స్కెచ్లు వేస్తున్నాడు. దేశంలో పరిస్థితులను అదుపు చేయడం చేతకాక భారత్పై ఆరోపణలు గుప్పిస్తున్నాడు. పంజాబ్లో గాజా ఒప్పందానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. దీనికి కూడా భారత్ ఎలా కారణమవుతోందో పాక్ మంత్రికే తెలియాలి. పాకిస్తాన్లో ఎలాంటి సంక్షోభం తలెత్తినా భారత్ను బూచిగా చూపడం, భారత్పై బట్టకాల్చి పడేయడం పాక్ పాలకులకు అలవాటుగా మారింది. ఉగ్రవాదుల పేరిట సొంత ప్రజలపై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించింది. దానికి కూడా భారత్నే పాకిస్తాన్ నిందించడం ఆ దేశం తీరుకు ప్రత్యక్ష నిదర్శనం.